హోవర్డ్ లుట్నిక్ అని ఈ పేరు మీరు వినే ఉంటారు. ఇన్ఫాక్ట్ నా వీడియోస్ మీరు డైలీ చూస్తుంటే ఈ వ్యక్తి గురించి మనం మాట్లాడుతూనే ఉన్నాం. అట్లీస్ట్ 3-4 months బ్యాక్ అయితే ఒక కాంటెక్స్ట్ నేను చెప్పాను. ఈ ట్రేడ్ డీల్స్, ట్రేడ్ నెగోషియేషన్స్ గట్రా జరిగేటప్పుడు 50% టారిఫ్ ఎప్పుడైతే యూఎస్ భారత్ మీద పెట్టక ముందు రకరకాల స్టేట్మెంట్స్, భారత్ యూఎస్ దగ్గరికి వచ్చి లొంగాలి, సారీ చెప్తే అప్పుడు మేము ఆలోచిస్తాం అన్నాడు కదా, ఇదే వ్యక్తి. I think India is going to be at the table and they're going to say they're sorry and they're going to try to make a deal with Donald Trump. ఇప్పుడు ఈ వ్యక్తి ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే రీసెంట్గా ఒక పాడ్కాస్ట్లో కూర్చున్నాడు ఒక సీడ్ ఫండింగ్ వెంచర్ క్యాపిటలిస్ట్ కెనేడియన్ ఒక వ్యక్తితో. అక్కడికే ఇండియా డిస్కషన్ వచ్చింది. ఎందుకు ఈ దేశంతో ఎందుకు మీరు ఇంకా సైన్ చేయలేకపోయారు, ఏం తప్పు జరిగింది అక్కడ అంటే దానికి మళ్ళీ ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్ అంటారు కదా, అలా సేమ్ అదే మెంటాలిటీ భారతదేశం మీద పెట్టుకొని ఒక ఫ్యూ స్టేట్మెంట్స్ ఇచ్చాడు ఆయన. నేను ఆ వీడియో మీకు ప్లే చేస్తాను, బట్ దానికన్నా ముందు చిన్న కాంటెక్స్ట్. ఆయన ఏమంటాడు, భారతదేశంలో ఉండే కన్సర్న్ అఫీషియల్స్తో మేము కలిసాము, మాట్లాడాము, ట్రేడ్ డీల్ ఆల్మోస్ట్ లాక్ అయిపోయింది, మా సైడ్ మాకు కావాల్సినవి, వాళ్ళ సైడ్ వాళ్ళకి కావాల్సినవి అనే టేబుల్ మీద పెట్టిన తర్వాత ఇదంతా దీని అంతటికీ హెడ్ డీజేటీనే, ఆయనే కాల్స్ తీసుకుంటే హీల్ టేక్ ద షాట్స్. సో భారతదేశం నుంచి కాల్ వెళ్ళాలి డైరెక్ట్గా డీజేటీకి, అది కూడా కాల్ చేయాల్సింది మీ ప్రధానమంత్రి మోదీ గారు. ఇది నేను చెప్తున్న మాట కదా, ఒకసారి మీరు వినండి, మీరు క్లియర్గా ఆయన చెప్తున్న మాట ఒకసారి మీరు వినండి. So I said, you got to have Modi. It's all set up. You have to have Modi call the president. And they were uncomfortable doing it. So Modi didn't call. ఇప్పుడు ఈ స్టేట్మెంట్లో ఎంత రేజ్ ఉందో నాకు తెలియదు, నన్ను అడిగితే అబద్ధమే అంట. డీజేటీ గారు ఈగో హర్ట్ అయింది. ఇన్ఫాక్ట్ దీని మీద మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ డైరెక్ట్గా అఫీషియల్ క్లియరెన్స్ కూడా ఇచ్చింది. రణధీర్ జైస్వాల్ గారు ప్రెస్ బ్రీఫింగ్లో నిలబడి ఆయన ఇదే క్వశ్చన్ తీసుకున్నారు, ఇదే క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే ఎవరైనా అడుగుతారు, ఏంటి సార్ ఏం నడుస్తుంది, ఇన్ని సంవత్సరాల ఫారెన్ పాలసీ సడన్గా ఇలా క్రంబుల్ అయిపోతుంది మన కళ్ళ ముందు, వాళ్ళు వెళ్ళి మన దేశం గురించి ఎక్కడ పడితే అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు. నిన్నేమో డీజేటీ గారు వచ్చి మోదీ గారిని ఇమిటేట్ చేస్తారు, ఇవాళ ఈ హోవర్డ్ లుట్నిక్ వచ్చి ఇలా మాట్లాడతాడు, ఏం నడుస్తుంది సార్ అంటే మనం కొంచెం జాగ్రత్తగా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతాం కాబట్టి హీ వాజ్ వెరీ క్లియర్. ఎవరు రణధీర్ జైస్వాల్ ఆ స్టేట్మెంట్ ఇన్యాక్యురేట్ అని చెప్పాడు, అంటే అచ్చ తెలుగులో చెప్పాలంటే పచ్చి అబద్ధం అని, అది జరగలేదని. The characterization of these discussions in the reported remarks is not accurate. We remain interested in a mutually beneficial trade deal. రెండోది సార్ కామెంట్ కూడా అడిగారు, ఏంటి సార్ మోదీ గారు సార్ మే మీట్ యూ సార్ అని మోదీ గారు అడిగితే ఓకే అని డీజేటీ గారు అన్నారు కదా, దాని మీద మీ స్పందన ఏంటంటే అది కూడా డిప్లొమాటిక్ నార్మ్స్ ప్రకారం ఇద్దరు లీడర్స్ మీద ఒకరికి ఇష్టం ఉన్నప్పుడు, అభిమానం ఉన్నప్పుడు ఎలా అయితే పిలుచుకుంటారు అలాగే సంబోధించుకుంటారు. ఇంకా దీనికి మించి నేనేం మాట్లాడని చెప్పి ఆయన అంటున్నారు, మీరే ఒకసారి వినండి. Let me say that Prime Minister and President Trump, they have a friendly relationship and have always addressed each other with mutual respect as per diplomatic norms. నేను ఫర్దర్గా వెళ్ళి దీని గురించి ఏమైనా మాట్లాడే ముందు, ఎలా అయితే డీజేటీ గారు మోదీ గారిని ఇమిటేట్ చేశారు, అలాగే ఇమాన్యుయల్ మ్యాక్రాన్ అని ఫ్రెంచ్ ప్రైమ్ మినిస్టర్ ఆయన కూడా సేమ్ ఇలాగే ఇంకా గట్టిగా హ్యూమిలేట్ చేశారు. ఇన్ఫాక్ట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ దాన్ని చూసి డైరెక్ట్గా బయటకు వచ్చి బలంగా మాట్లాడుతున్నాడు. ఆయన డైరెక్ట్గా డీజేటీకి అగెయిన్స్ట్గా మైక్ పట్టుకొని 2 విషయాలు చాలా క్లియర్ చేశారు. ఇవాళ రోజున యూఎస్ గ్లోబల్ డామినెన్స్ చూపించాలనుకుంటుంది, ప్రపంచం మొత్తానికి డీజేటీ గారు స్టేట్మెంట్ చెప్తున్నారు, నా మోరల్ కోడ్ మాత్రమే నాకు ముందు ఉంటుంది, ఇంటర్నేషనల్ లా నేను పట్టించుకోనని చెప్పి. వెనిజువెలాలో జరిగింది అదే, రేపు పొద్దున మీ దేశాల్లో జరగకముందు మీరు జాగ్రత్తగా ఉండాలి. మనందరం ఇన్ఫాక్ట్ గ్లోబల్ సూపర్ పవర్స్ అనే కాన్సెప్ట్ కాకుండా మల్టీలాటరల్ వరల్డ్ ఆర్డర్ ఉండాలి, ఒక దేశం అన్ని దేశాన్ని శాసించే వీలు ఉండకూడదు అని ఒక పక్క చెప్తూ, వరల్డ్ ఫ్రాగ్మెంటెడ్ కాకుండా మనం కాపాడుకోవాలి దాన్ని. మా G7 అనేది చైనాకి అగేన్స్ట్గా ఉండకూడదు, ఉండనివ్వం. అలాగే మీ బ్రిక్స్ అనేది మా ఫ్రాన్స్ లాంటి దేశాలకు అగేన్స్ట్గా మీరు ఉండొద్దు. ఇలాంటి దగ్గర మనం అందరం కలిసినప్పుడే అమెరికా లాంటి పవర్ని మనం కంప్లీట్గా ఎదగకుండా మనం ఆపగలుగుతాం అని చెప్పి ఆయన అంటున్నారు. ఒకసారి మీరే వినండి. Need to fight against the fragmentation of the world. The G7 should not be an anti-China club or a anti-BRICS club. We can't let the BRICS to become an anti-G7 club either. ఇదంతా ఇవాళ అందరూ ఎందుకు మాట్లాడుతున్నారని ఒక్క విషయం మీకు బలంగా చెప్తే మీరు వినండి. ఏదైతే డీజేటీ గారు ఇవాళ మాట్లాడుతున్నారో ఈ స్టేట్మెంట్స్ వింటుంటే రేపు పొద్దున్న ఆయన వచ్చి 3 years తర్వాత ఆయన టర్మ్ అయిపోయింది, యూఎస్ ప్రెసిడెంట్ 2 సార్లు మాక్సిమం ఉండొచ్చు, ఇది మీ అందరికీ తెలిసిన విషయం. ఆ రూల్ మార్చేసి నేను 3వ సారి ఉంటా అని చెప్పే స్థాయి ఉన్న వ్యక్తి డీజేటీ. ప్లస్ ఈయన మోరల్ కోడ్ మీద ఆయన నమ్మొచ్చు, కానీ మనం ఎందుకు నమ్మాలి? ఆల్రెడీ కన్విక్ట్ అయిన ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ చేసిన వ్యక్తి ఆయన. లేదా ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత క్యాపిటల్లో ఆ రోజు ఏం జరిగిందో 2021 మనందరం చూసాం మనం. అందుకని మనకు జాగ్రత్తగా ఉండాలి. ఈ డిస్కోర్స్ మనకు తెలియాలి, మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అదే నేను ఈ వీడియోలో చేసే ప్రయత్నం చేస్తా. అండ్ ఇలాంటి జియో పొలిటికల్ వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజు ఒకటి వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. మనకి లోకల్గా బర్నింగ్ టాపిక్స్ నుంచి ఇలాంటి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు ఎటువంటి కాంప్లికేటెడ్ టాపిక్ అయినా దాన్ని మనందరం ఆడుకునే భాషలోకి సింప్లిఫై చేసి ఈజీగా మీ ముందు పెట్టేస్తా. ఈ వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే మీరు ఒకటే విషయం చేయాలి, కింద ఫస్ట్ కనబడే లైక్ బటన్ గుద్దేయండి, సో దాట్ నేను వీడియో పెట్టగానే మీ ఫీల్డ్లోకి వచ్చేస్తుంది వీడియో. రెండోది, కొత్త వాళ్ళు ఎవరు చూస్తున్నా ఈ నాలెడ్జ్ ఫీల్డ్ మీకు కావాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ముందు మనం ఒక్క కాంటెక్స్ట్ క్లియర్ చేయాలి. ట్రంప్ 1.0 వేరు, ట్రంప్ 2.0 వేరు.
వీళ్ళిద్దరు సెపరేట్. అపరిచితుల్లో రామ అండ్ రెమోలా మనం చూడాలి. ఆ టైంలో హౌడీ మోడీ జరిగింది, నమస్తే ట్రంప్ జరిగింది. మోదీ గారు కోటేయమని చెప్పి ఈయన చెప్పారు, ట్రంప్ గారు కోటేయమని చెప్పి ఆయన చెప్పారు. ఒక కొలాబరేటివ్ ఫ్రెండ్షిప్ ఉంది. కానీ ఈసారి ఏం జరిగిందో తెలియదు. కానీ ఇన్ఫాక్ట్ అది ఈగో అని మనకు తెలుసు. కానీ ఏ విషయంలో ఆయన ఈగో హర్ట్ అయిందో మనకి ఇంకా చెప్పలేం మనం. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ టైంలో ట్రంప్ గారు మోదీ గారు మాట వినలేదని చెప్పి ఈయన బయటకు ఒప్పుకోరు. ఎవరైనా అడిగినా సమాధానం చెప్పరు. కానీ అది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ అని నా ఫీలింగ్. అది కాకుండా ఈ టారిఫ్ల టైంలో కాల్ చేయమంటే కాల్ చేయలేదు అంటే ఎందుకు కాల్ చేయాలి నాకు అర్థం కావట్లా. ఇప్పుడు రెండు దేశాలు బైలాటరల్ ట్రేడ్ అనేది రెండు దేశాలకు సంబంధించిన విషయం. అది లెవరేజ్. నీకేం బెనిఫిట్, నాకేం బెనిఫిట్. నా దేశ పౌరులకు నా దేశం ముఖ్యం, నీ దేశ పౌరులకు నీ దేశం ముఖ్యం. ఇప్పుడు మన ఇద్దరు ఒక లాంగ్ టర్మ్ ఫారెన్ పాలసీలో మనం ఎగ్జిస్ట్ అవ్వాలంటే నువ్వు నాకేమిస్తావు, నేను నీకేమిస్తా, అది నాకు బెనిఫిట్ అవుతుందా లేదా, ఇదే ఏ దేశాన్ని చూసుకోవాలి. అండ్ దట్స్ ఫేర్. అమెరికా కూడా అలాగే చూసుకోవాలి, భారత్ కూడా అలాగే చూసుకోవాలి. కానీ అమెరికాకి బెనిఫిట్ జరగాలని డీజేటీ గారి కోపం రాకూడదని చెప్పి, ఆయన అలగకూడదని చెప్పి మన దేశంలో ఉండే ప్రజలకు మనం ఏదైనా అన్యాయం చేస్తే రేపు పొద్దున్న ఫ్యూచర్ మనం క్షమించదు. చరిత్రలో ఇది జరిగిందని చెప్పి పదే పదే చెప్పుకుంటారు. ఇవాళ పాకిస్తాన్ పరిస్థితి అదే అయిపోయింది. ఇవాళ అమెరికాకి రంగురాల్లో ఏవో క్రిటికల్ మినరల్స్ అమ్ముతానని చెప్పి మా దేశాన్ని మొత్తం మీరు వాడేసుకోమని చెప్పి పాజిటివ్ పేరు చేయించుకున్నాడు వంకాయ మునీర్. ఫైనల్గా ఏం నడుస్తుంది? ఆ రుమాల్లో ఉండే చిల్లర తప్పితే ఇంకేం మిగలదు. అందుకని మనం ఏదైనా పని చేసే ముందు 1-10 సార్లు ఆలోచించాలి. మోదీ గారు కూడా అదే చేశారు. ఇన్ఫాక్ట్ ఆయన మైండ్లో కూడా ఇంకోటి కూడా ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఏ వరల్డ్ లీడర్ అయినా ఫస్ట్ డీజేటీ అని కలవగానే ఆ ఫోటోలు బయటికి పబ్లిక్ అయిపోతాయి. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో జరిగిన జెలెన్స్కీ మీట్ మన ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఫిబ్రవరిలో ఆయన కలిశారు, కూర్చోబెట్టేశారు ఆయన్ని. ట్రంప్ గారు టఫ్ క్వశ్చన్స్ అడగడం మొదలుపెట్టారు. ఆయన స్టైల్లో ఆయన ఏదో మాట్లాడారు జెలెన్స్కీ గారు. ఆయనకు అడగడం అలవాటు. ఏదో అడుగుతున్నారు, ఇదంతా జరుగుతున్నప్పుడు సడన్ గా ఆయన స్పాట్లో పెట్టి ఆయన తిట్టేసి పెద్ద ట్వీట్ అవుట్ వేస్తారు. ఇప్పుడు ఈ ట్వీట్ ని కొన్ని మిలియన్స్ లో జనాలు చూస్తారు. ఇప్పుడు ఆ యుక్రెయిన్ ఏం క్లారిఫికేషన్ ఇచ్చిన దాని మీద లక్షల్లో చూస్తారేమో మాక్సిమం. అంటే యాక్షన్ చాలా గట్టిగా ఉంటుంది, రియాక్షన్ చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ ట్రంప్ గారు అవతలని హ్యూమిలేట్ చేసి అతన్ని ఆయన లేపేసుకొని నేనే ప్రపంచంలో తోపని ఫిక్స్ అయిపోతారు ఆయన. జెలెన్స్కీతో అదే జరిగిందా? దాని తర్వాత 2-3 నెలల తర్వాత ఐ థింక్ మే ఆ టైంలో అనుకుంటా సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ రామఫోసా గారు వచ్చారు, సిరిల్ రామఫోసా గారు. ఆయన్ని కూర్చోబెట్టి ఏవో ఫేక్ వీడియోలు ఏవో చూపించి టీవీలో వేసేసి మా పాపులేషన్ మీరు చంపేస్తున్నారు, వైట్ పాపులేషన్ని, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఏదో వేరే ర్యాండమ్ వీడియో చూపించారు. దానికి ఆయన దగ్గర సమాధానం లేదు. ఆయన చెప్పడానికి ప్రయత్నిస్తున్నా కూడా ఏవో న్యూస్ ఆర్టికల్స్ అవి చూపించారు. ఆయన పరువు తీశారు, పెద్ద ట్వీట్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ రిపీట్. ఇమాజిన్ మోదీ గారు, మన ప్రధానమంత్రి మోదీ గారు ఈయన కలిస్తే ఏం లాజిక్ లేకుండా మొన్న కూడా ఇమిడియేట్ చేశారు కదా, అలాగే మోదీ గారు నన్ను కలిశారు. సార్ ప్లీజ్ సార్, ట్రంప్ సార్, సీ సార్, లుక్ సార్, మాకు ట్రేడ్ డీల్ ఇవ్వండి సార్ అని అడిగారు. నేను ఓకే అని కన్సిడర్ చేసి ఒక సంతకం పెట్టాను నేను అని ట్వీట్ వేసినే వేస్తాడు ఆయన. అదే ఆయన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో. అది భారతదేశానికి అది భారతదేశం ఇమేజ్కి చాలా భంగం కలిగించేలా చేస్తుంది అది. దాని తర్వాత మన రణధీర్ జైస్వాల్ గారు వస్తారు, ఎంఈఏలో ఒక మీటింగ్ పెడతారు, కొంచెం హుందాగా మాట్లాడతారు. బట్ అంత హుందాతను రీచ్కి పనికి వస్తుందా? జనాలందరూ చూస్తారా? ముఖ్యంగా అమెరికన్ ప్రజలు లేదు. ఆయనకి ట్రంప్ గారు రాసింది మాత్రమే గుర్తుంటుంది. లిటరలీ మనం నష్టపోతాం. కాబట్టి ఆ రోజు కాల్ చేయడానికైనా వెళ్ళి మనల్ని కలవడానికైనా మనం కొంచెం ఆలోచిస్తాం. మనం ఈ కాంటెక్స్లో జనరల్గా అయితే కాల్ చేసి మాట్లాడుతుంటారు కదా. రణధీర్ జైస్వాల్ గారు చెప్పారు ఆన్ 8 అకౌంట్స్ మోదీ గారు. ఇన్ఫాక్ట్ 7 or 8 నాకు ఎగ్జాక్ట్ నెంబర్ గుర్తురాడు, 7 సార్లు మాట్లాడారు 2025 మొత్తంలో రకరకాల అకేషన్స్లో అని చెప్పి ఆయనే చెప్తున్నారు. మీరే వినండి. Also spoken on phone on 8 occasions during 2025, covering different aspects of our wide-ranging partnership. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని సింప్లిఫై చేస్తే మన అందరికీ అర్థమయ్యేది ఏంటి? మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఆత్మనిర్భరత అనేది ఉండాలి, సెల్ఫ్ సఫిషియన్సీ. ముఖ్యంగా అమెరికాతో డీల్ చేస్తున్నప్పుడు నేను ముఖ్యంగా డైవర్సిఫికేషన్ ఆఫ్ పోర్ట్ఫోలియో. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మనకి మారిషస్, ఒమాన్, న్యూజిలాండ్, యూకే ఈ దేశాలన్నీ విన్న తర్వాత ఏం గుర్తొస్తుంది మనకి? మన సంతకం చేసుకున్న FTAs, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్. అందులో చాలా వరకు ఈ సంవత్సరంలో మనం చేసాం. అమెరికాతో 50% టారిఫ్ కొట్టించుకున్న తర్వాత దీనివల్ల ఏమవుతుంది? మన లోపల ఉండే ప్రొడ్యూస్ ఏదైతే ఉందో ఓన్లీ అమెరికా మీద మనం డిపెండ్ అవ్వడం కాకుండా, ఎందుకంటే వాళ్ళు రేపు గేట్లు కట్టేసినా కూడా 50 కాదు 500 వేస్తా. ఎందుకంటే ఏదైతే బిల్ ఈ లిండ్సీ గ్రహం పుష్ చేస్తున్నాడో అందులో నోట్ నెంబర్ 3 ఒకసారి మీరు చూడండి. పాయింట్ నెంబర్ 3, ఏ దేశాలు అయితే నోయింగ్లీ పెట్రోలియం బేస్డ్ ప్రొడక్ట్స్ రష్యా నుంచి కొంటున్నారో వాళ్ళకి మినిమం లీస్ట్ 500% టారిఫ్ ఉండబోతుంది అని అక్కడ ఉంది. అది కానీ కాంగ్రెస్లో పాస్ అయితే మీ ఊహకు వదిలేసిన ఫైనల్గా ఏం జరుగుతుందో? మన భారతదేశమే కంప్లీట్ గేట్లు కట్టేసినట్టు అమెరికా. ఇమాజిన్ 19% పాకిస్తాన్, 18% బంగ్లాదేశ్, 500% భారత్. అంటే అక్కడ మన రైస్ ప్యాకెట్ అవతల రైస్ ప్యాకెట్ పట్టుకెళ్తే ఏ రైస్ ప్యాకెట్ చౌకగా ఉంటుంది? మీకే వదిలే, సింపుల్ కదా అది. సో మన రైస్ నమ్మడానికి మనకు వేరే దేశాలు కావాలి. ఆ దేశాలు మనతో కొలాబరేట్ అవ్వడానికి చాలా సుఖంగా ఉన్నాయి కూడా. ఇన్ఫ్యాక్ట్ EU ఉంది కదా, యూరోపియన్ యూనియన్, దే ఆర్ ఆల్సో వెరీ క్లీన్. ఈ సంవత్సరం EUతో కూడా ఒక ట్రేడ్ డీల్ సైన్ అవుతుందని చెప్పి చాలా గట్టిగా వార్తలు వస్తున్నాయి. సో ఇన్ని దేశాలతో మనం సత్సంబంధాలు పెట్టుకుంటే ఒక్క దేశంతో కొంచెం తేడా కొట్టించుకున్నా కూడా ఆ ట్రేడ్ డీల్ జరగకపోయినా కూడా మనకు వచ్చే నష్టం ఉండదు. ఇన్ఫాక్ట్ మనం ఇవాళ సారీ చెప్తాం, మనం రేపు పొద్దున ఇంకో ఈగో హట్ అవుతుంది. సో మనల్ని ప్రెస్ చేద్దాం అనుకుంటా, టారిఫ్ వేస్తా అంటాడు, అప్పుడు ఇంకోసారి సారీ చెప్పాలా? ఎల్లుండి ఇంకోటి అంటాడు, 3వ సారి చెప్పాలా? అవతల ఎల్లుండి 4వ ఇలా ఈ డౌట్ వస్తుంది ఎవరికైనా. సో కొంచెం బానిసలో బ్రతకడం కన్నా సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండడం బెటర్ అని చెప్పి ప్రతి జియోపొలిటికల్ అనలిస్ట్ చెప్తాడు మనకి. మీరే చూడండి, ఇదే హోవర్డ్ లుట్నిక్ భారతదేశానికి మేము 3 వారాలు గడువిచ్చాం, 3 వీక్స్ అంటే గడువిచ్చారంట.
చేశారంట మనకి. సో కాల్ చేయమని చెప్పి మనం కాల్ చేయకపోయేసరికి మన తర్వాత 4వ వారం బాబు అని కాల్ చేస్తే లేదు మీ టైం అయిపోయిందని చెప్పి వాళ్ళు మనకి చెప్పి ట్రేడ్ డీల్ జరగకుండా చూశారంట. ఈ గ్యాప్లో ఫిలిప్పీన్స్, థాయిలాండ్, వియట్నాం ఈ దేశాలు సైన్ చేసామేమని చెప్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, భారతదేశం థాయిలాండా, భారతదేశం వియట్నామా, భారతదేశం ఫిలిప్పీన్సా? మన స్కేల్ ఏంటి, మన డెమోక్రసీ సైజ్, ఇంటర్నెట్లో జరుగుతున్న ఇష్యూస్ పక్కన పెట్టండి, క్రైమ్ అదంతా సెపరేట్ ఇష్యూ, అది దాని గురించి మాట్లాడాలి. బట్ ఓవరాల్గా వాట్ ఈస్ ద జీడీపీ సైజ్ ఆఫ్ ద కంట్రీ, వాట్ ఈస్ ఎకనామిక్ గ్రోత్ రేట్, వీటిని మైండ్లో పెట్టుకుని ఏ దేశమైనా మనతో డీల్ చేసినప్పుడు మాట్లాడాలి. ప్లస్ సైలెంట్గా ఉంటే ఎటువంటి పని చేయకుండా చైనాలో మనం ఉండగలిగితే వీ కెన్ స్టిల్ విన్, దెర్ ఇస్ స్టిల్ ఛాన్స్. ఎందుకంటే సుప్రీంకోర్టులో, ఇది అమెరికన్ సుప్రీంకోర్టులో ట్రంప్ గారి కేసు వాదన నడుస్తుంది. ఇవాళ కానీ రేపు కానీ తీర్పు రావచ్చు. ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చిన కొలుక్కి వచ్చేసింది. దేని మీద, ఈయన ఏదైతే ఎమర్జెన్సీ బిల్ ఏదో ఒకటి వేసాడు ఆయన, ఏంటది, దాని మీనింగ్ ఏంటి, మన దేశంలో ఎమర్జెన్సీ ఉంది కాబట్టి నేను టారిఫ్లు వేస్తాను వేరే దేశాల మీద అని. అది నిజంగానే ఎమర్జెన్సీయా కాదా అని చెప్పి ఒక డిస్కషన్ నడుస్తుంది, ఒక డిబేట్, ఒక ట్రైల్ లాంటిది నడుస్తుంది. దీనికి సుప్రీంకోర్టు కానీ ఇవాళ బయటకు వచ్చి మీరు టారిఫ్లు వేయడం తప్పు, ఆ దేశాలకు మీరు రీఎంబర్స్ చేయండి, ఆ టారిఫ్లు మీరు మళ్ళీ వెనక్కి లాగేసుకోండి అని చెప్తే వీ విల్ స్టిల్ విన్. ఇంకా ఆ స్కోప్ ఉంది, అది జరుగుతుంది 100% అని నేను చెప్పట్లేదు, కానీ స్కోప్ అయితే ఖచ్చితంగా ఉంది. రేపు ఖచ్చితంగా రిజల్ట్ రావాలి లెక్క ప్రకారం. అదేమైనా అప్డేట్ వచ్చినా నేను వీడియో చేస్తాను ఖచ్చితంగా. అఫ్ కోర్స్ సెన్సెక్స్, నిఫ్టీలు, స్టాక్ మార్కెట్లు చాలా అటు ఇటు అయిపోతాయి, గందరగోళం అయిపోతుంది ఆ సుప్రీంకోర్టు రూలింగ్ బయటకు రాగానే. ఇన్ఫాక్ట్ దీని అవుట్కమ్ని బట్టి అది ఏమున్నా నేను చెప్తా. అండ్ లెట్ మీ బీ వెరీ క్లియర్, అమెరికా ఇవాళ ఏ ఫోర్స్లో ముందుకెళ్తుందో మనం చూస్తుంటే మనం చాలా జాగ్రత్తగా కూడా ఇంపార్టెంటే. నిన్న వెనుజువేలా ఉంది, రేపు గ్రీన్లాండ్ అంటది, రేపు రష్యన్ భూములు మాకు కావాలంటది, డెన్మార్క్ ఆల్రెడీ ప్రొటెస్ట్ చేస్తుంది గ్రీన్లాండ్కి సంబంధించి. ఇదంతా ఏంటి, నా మోరల్ కోడ్లో నాకు నేను కరెక్ట్గా కనబడుతున్నా అని డీజేటీ గారు ఫిక్స్ అవడం వల్ల వస్తున్న పరిణామాలు. అండ్ ఆల్సో ఇమాన్యుయల్ మ్యాక్రో ఇస్ అ గుడ్ లీడర్, స్ట్రాంగ్గా నిలబడ్డాడు. కానీ ఏదైతే మల్టీపోలర్ వరల్డ్ గురించి అతను చెప్తున్నాడో, ఐ డోంట్ థింక్ ఏదైతే యూఎన్ ఆయన ముందు పెట్టి పెడెస్టల్లో ప్రపోజ్ చేస్తున్నాడో ఇట్స్ టూ లేట్. యూఎన్ రీసెంట్గా తీసుకున్న డెసిషన్స్ మనం చూసినా, యూఎన్ బిల్డ్ అయిన ఫండమెంటల్స్ మనం గమనించినా కూడా అన్ని దేశాలు రెస్పాన్సిబుల్గా యాక్ట్ అయితే యూఎన్ పనికి వస్తుంది. అమెరికా లాంటి దేశం అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చి ట్రంప్ లాంటి నాయకుడు వచ్చి అక్కడ కూర్చొని ఇష్టం వచ్చినట్టు పనులు చేస్తుంటే యూఎన్ ఐ డోంట్ నో ఎవరి మీద ఏ ప్రెషర్ ఎలా పడి ప్రస్తుతానికి చాలా చాలా ఇంప్రాక్టికల్. అందుకని థింగ్స్ చాలా అన్సర్టన్గా ఉన్నాయి. కాబట్టి కొన్ని విషయాలు మన భారతదేశం ఫర్మ్గా స్ట్రాంగ్గా నెరేటివ్లో మనం పెట్టగలగాలి. పాయింట్ నెంబర్ 1, మన దేశపు ఎనర్జీ పాలసీ ఏదైతే ఉందో అది వేరే దేశాలు డిసైడ్ చేయలేవు. అది మా నేషనల్ ఇంట్రెస్ట్కి సంబంధించిన మ్యాటర్. అది యుక్రెయిన్కి రష్యాకి ఏమైనా గొడవ అయినా, తద్వారా మీరు ఎవరైనా అపీస్ చేద్దాం అని చెప్పి ఏ డెసిషన్ మీరు తీసుకోవాలనుకున్నా దాంట్లో భారతదేశాన్ని మీరు లాక్కండి. మాకు రష్యాతో సత్సంబంధాలు ఉన్నాయి, యుక్రెయిన్తో ఉన్నాయి, దాన్ని అలాగే ఉంచనివ్వండి అని చెప్పి మనం చాలా ఫర్మ్గా పెట్టగలగాలి ముందు. రెండోది, వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోకుండా ఎన్ని మాటలు మాట్లాడిన సమయం పాటిస్తూ మన కంటింజెన్సీ ప్లాన్ మనం రెడీ చేసేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ FTAs, వేరే దేశాలతో మనం ఏదైతే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మనం సైన్ చేసామో, న్యూజిలాండ్ ఇట్ వాస్ అ గ్రేట్ డీల్. వాళ్ళ డైరీని మన దేశంలోకి రానివ్వకుండా కంప్లీట్గా మన ప్రొడక్ట్స్ని 100% ఆ దేశంలోకి వెళ్ళేలా మనం సంతకం సైన్ చేసాం. మనం ఒక ట్రేడ్ డీల్ సైన్ చేసాం మనం. మూడోది, మనం జాగ్రత్తగా ఉండాలి. లోపల మనం ఎంత ఇంప్రూవ్ అవుతున్నా కూడా బయట ఏదైతే సెక్యూరిటీ ఉందో దాని బలగాన్ని పెంచాలి. ముఖ్యంగా అమెరికా భారతదేశాన్ని క్రంబుల్ చేద్దాం అనుకుంటున్న ఈ తరుణంలో మన వల్నరబిలిటీస్ మనం అడ్రస్ చేయాల్సిందే. నాలుగోది, గ్లోబల్ సౌత్కి మనం ఒక లీడర్లా ఎమర్జ్ అవ్వాలి. లెట్ మీ టెల్ యూ వై. మల్టీపోలర్ వరల్డ్ ఆర్డర్ అంటే ఏంటి? ఇప్పుడు ప్రస్తుతానికి ఓన్లీ US డామినెన్స్ చూపిస్తుంది, దాని తర్వాత చైనా. దీనివల్ల బైపోలర్గా ఉంటే ఏమవుతుందంటే ఇద్దరు ఈ దేశానికి వినాలి లేదా ఆ దేశానికి వినాలి. ఇది కాకుండా మనకు మూడో సొల్యూషన్ మనం తీసుకురావాలి. మనం చెప్తే వినే దేశాలు కూడా ఉండగలగాలి. ఫైనల్గా ఒకటే మాట, మన R&D ఇంప్రూవ్ అవ్వాలి ఇన్ ఆల్ సెక్టర్స్ అండ్ ఆల్సో ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఐ నో వీఆర్ ఇన్ గ్లోబలైజ్డ్ వరల్డ్, వేరే దేశం నుంచి మనం కొంటున్నాం, కన్జ్యూమర్గా ఉండడం ఓకే, మనం చేసేది మనం అమ్ముతున్నది ఇదంతా ఓకే. కానీ ఇలాంటి టైంలో వేరే దేశాలు మన దేశాల మీద షట్ చేస్తున్నప్పుడు, మీరు రావద్దు మా దేశంలోకి అంటున్నప్పుడు కూడా మనం చాలా సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండాలి, ఇండిపెండెంట్గా ఉండాలి. ఆ కేపబిలిటీస్ మనం ఇప్పటి నుంచే లోపల నుంచి మనం పెంపొందించుకోవాలి. వీటి మీద మీరు ఏమంటారు కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ USకి సంబంధించి అడుగుదాం. కాంగ్రెస్లో ఉంటారు కదా, వాళ్ళ శాలరీస్ నెక్స్ట్ ఎలక్షన్ జరిగేదాకా పెంచుకోకుండా ఒక అమెండ్మెంట్ ఉంది, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. ఏ అమెండ్మెంట్ ప్రకారం వాళ్ళు జీతాలు పెంచుకోలేరు? ఆప్షన్ ఏ ఇస్ 11th amendment, option B is 16th amendment, option C is 27th amendment, option D is 22nd amendment. మీరు సమాధానం తెలిస్తే కింద రండి, తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి, అజయ్ ఫ్రామ్ ఏ జూడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రామ్ అని రాయండి, వచ్చేస్తుంది. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ million ఫాలోవర్స్ ఉంటుంది, మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. అండ్ బై ద వే, మీ వీడియో టాపిక్స్ మీరు నాకు ఇస్తున్న టాపిక్స్ అవి. సో ఈ ఛానల్లో మీరు చెప్పినవే వస్తాయి. అండ్ ఆల్సో ఐవ్ సీన్ అ ఫ్యూ రీల్స్ మీలో కొంతమంది పంపించినవి. నిఖితా గొడిశాల అనే ఆవిడ కేసులో ఇంకా కల్ప్రిట్ని పట్టుకోలేదంట. ఆ రోజు న్యూస్ ఆర్టికల్స్లో చాలా అలాగే వచ్చి పట్టుకున్నారని చెప్పి, పట్టుకోలేదు. ఇంకా ఆ అమ్మాయి నాన్నగారు ఎవరైతే ఉన్నారో ఆయన బయటకు వచ్చి మీరు అడుగుతున్నారు, ముఖ్యంగా జయశంకర్ గారిని. నిందితుడు కానీ మన దేశంలో ఉంటే ఖచ్చితంగా పట్టుకోవాలి సార్. అండ్ ఆ వీడియోని కూడా ఒకసారి ఇక్కడ ప్లే చేస్తాను, మీరు జాగ్రత్తగా చూడండి. అర్జున్ శర్మ అరెస్ట్ అయిన వార్త ఫాల్స్ న్యూస్. ఎందుకంటే హార్వర్డ్ కౌంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వారితో ఎల్లప్పుడూ సంప్రదింపులు జరుపుతున్నాను. అరెస్ట్ కాకుండా అరెస్ట్ అయినారు అనేసి అలాంటి ఫాల్స్ న్యూస్ చెప్పొద్దని
మీడియా మిత్రులను కోరుకుంటున్నాను. అండ్ ఏజుడ్ గ్లోబల్ అన్ఫిల్టర్డ్ అని చెప్పి వీ హ్యావ్ 2 other ఛానల్స్. మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేయాలన్నా, ఫిట్నెస్ ఫ్యాషన్ గ్రూమింగ్ కైండ్ ఆఫ్ కాంటెంట్ నా నుంచి మీరు చూడాలనుకున్నా ఈ రెండింటిని సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ, యో మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా డైలీ చూడడం వల్ల మీ ఆఫీసులు, కాలేజ్ టైం అయిపోయిన తర్వాత మీ రెస్పాన్సిబిలిటీ పడుకునే ముందు జస్ట్ 10 నిమిషాలు నాకు కేటాయిస్తున్నారు కదా, ఒక నాలెడ్జ్ పిల్ రూపంలో చూస్తున్నారు కదా, అది చాలా నాకు రోజు మాట్లాడడానికి. డైలీ చూస్తున్న వాళ్ళు ఫస్ట్ లైక్ చేసి పెట్టేసుకోండి వీడియోని. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ఈ పాయింట్ దాకా మీరు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం 2 వీడియోస్ పెడతాను ఇక్కడ. ఈ 500% టారిఫ్ ఏంటి, రష్యన్ శాంక్షన్స్ బిల్ ఏంటి, లిండ్సీ గ్రాహం ఎవరు, ఈ డౌట్స్ ఏమైనా ఉంటే ఈ వీడియో క్లియర్గా ఉంటుంది, క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో. లేదు విజయ్ గారు లాస్ట్ సినిమా ఏదో బ్యాన్ అయింది అంటారు, ఏమైంది ఆ సినిమాకి, ఎందుకు బ్యాన్ అయింది, వాట్ ఈస్ ద రీజన్, ఎందుకు పుష్ అవుతుంది, పోస్ట్పోన్ ఏంటది అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.